హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? గోంగూర పచ్చడి పచ్చిమిర్చి కాంబినేషన్తో అండి. ఎలా చేశానో చూసేయండి. అయినా గోంగూర పచ్చడి నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. 5-6 కట్టలు గోంగూరని ఆకులు ఒలిచేసి కడిగి ఇలా ఆరబెట్టి బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంకా 15-20 దాకా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, పసుపు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పోపు దినుసులు, ఆయిల్. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ధనియాలు, జీలకర్రని మూకుడులో వేసేసి డ్రైగానే ఫ్రై చేసుకోండి. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి. ఈలోపు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి ఇలా సన్నగా చేసేసుకోండి. సన్న ముక్కలు కట్ చేసుకున్నాక రైస్లో కలుపుకొని తింటే పచ్చడితో పాటు కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. ధనియాలు, జీలకర్ర వేగాక మిక్సీ జార్లో వేసి చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. అదే మూకుడులో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కట్ చేసి వేయించుకోండి. పచ్చిమిర్చి అలా డైరెక్ట్గా వేస్తే ఎప్పుడన్నా పేలే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి టిప్ అనమాట. వెల్లుల్లిపాయలు కూడా వేసేసి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక వాటిని తీసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అదే మూకుడులోకి కొంచెం ఆయిల్ వేసి గోంగూర కూడా వేసేసేయండి. గోంగూర అయితే తొందరగా మగ్గిపోతుందండి, ఎక్కువ టైం పట్టదనమాట. ఇలా గోంగూర పచ్చడి కనుక చేశారనుకోండి, కొంచెం క్షణంలో ఖాళీ అయిపోతుందండి. అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. గోంగూర అంతా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉప్పు, కొంచెం పసుపు, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసుకుని చల్లారిపోయిన గోంగూర కూడా వేసి మిక్సీలో ఒక్క తిప్పండి. ఎక్కువ గ్రైండ్ చేయొద్దండి, మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు. రోటి పచ్చడి ఎప్పుడైనా ఇట్లానే ఉండాలన్నమాట. నచ్చితే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అనమాట. పచ్చడి చాలా బాగుంటుంది రోట్లో చేసిన పచ్చడి అయితే. ఇది మూకుళ్ళలోకి తీసేసుకుని పోపు వేసేసుకుందామండి. చాలామందికి పోపు నచ్చదు, కొంతమంది పోపు వేసుకుంటారు. అది మీ ఇష్టాన్ని బట్టి చేయొచ్చు అనమాట. పోపు వేగాక ఇంగువ, పసుపు కూడా వేసేసి పోపు అంతా పచ్చడిలో వేసి కలిపేసేయండి. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని రైస్లో పెట్టుకొని తింటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. నోరు టేస్ట్ లేనప్పుడు ఇలా గోంగూర పచ్చడి చేసుకుని తిన్నారనుకోండి, నోటికి రుచి వచ్చేస్తుంది. ఇది షార్ట్ పెట్టాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి.